నమస్తే దోస్తులు, అందరూ మంచిగున్నారా? మనమైతే హైదరాబాద్ నుండి వైజాగ్ ను అరకు 3 రోజుల ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుని పోతున్నాం. మేమైతే 6గురం పోతున్నాం. మనమైతే లో బడ్జెట్ లో ఎట్లా పడదని చెప్పేసి అయితే పోతున్నాము. ఫస్ట్ రోజేమో వైజాగ్, సెకండ్ అండ్ థర్డ్ రోజు వచ్చేసి అరకు ప్లాన్. ఇక ఈ అరకు 2 రోజులలో అక్కడ ఉన్నాయని కవర్ చేసారు అయితే ఉంటది. అక్కడ ఏమేమి ఉంటాయి, ఎట్లుంటాయి అని చెప్పేసి నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ప్రజెంట్ డే 1 వైజాగ్ సంబంధించిన వీడియో అయితే మొత్తం చూద్దాం మనం ఇప్పుడు. వైజాగ్ బీచ్ కి వచ్చిన ఆర్కే బీచ్ కి ప్రస్తుతం ఇవాళ మనం వచ్చినాం కదా. ఇక్కడ నావీ మరాథాన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఈ బీచ్ అండ్ ఆ ఫెస్టివల్ సంబంధించిన వీడియో చూపిస్తా. ఇక ఇవాళ డే 1 పొద్దుగాల లేచి వైజాగ్ ఆర్కే బీచ్ కి అయితే పోతిమి. ఇక ఇక్కడకు రాగానే ఇక్కడైతే నావీ మరాథాన్ రన్ వాళ్ళ సెలబ్రేషన్ అయితే జరుగుతున్నాయి. ఇంతకు ముందు రన్ పెట్టినరాట, మనం రాకంటే ముందు రన్నింగ్ అయిపోయింది. దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లలందరూ డీజే పాటలకు ఏం డాన్స్ చేస్తాండ్రు, బీచ్ లో మస్తు ఎంజాయ్ చేస్తుర్రు. నాకైతే మస్తు ఖతర్నాక్ అనిపించింది. ఎందుకనంటే అటుపక్క సముద్రం, ఇటుపక్క రోడ్లు, ఇటుపక్కనేమో పెద్ద పెద్ద బిల్డింగ్స్, మధ్యలో ఈ సెలబ్రేషన్స్ వావ్ కదా. పొద్దుగాల బీచ్ బాగానే సేపు ఎంజాయ్ చేసినాం. మా ఫ్రెండ్ అజయ్ బీచ్ లో దుంకి డైరెక్ట్ స్విమ్మింగ్ అని నేర్చుకున్నాడు. అంతసేపు దునికిండు సముద్రంలోకి. ఇక బీచ్ రోడ్ లో కాసేపు ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ పోయినాం. ఇక అటు కాలుని వచ్చిన తర్వాత మనమైతే ఆటో ఎక్కి ఋషికొండ బీచ్ అయితే పోతున్నాం. ఇక మనమైతే ఋషికొండ బీచ్ దగ్గరకు అయితే పోతాం. ఇక రోడ్ వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం. మీరు కూడా చూడొచ్చు ఎట్లుందో. ఇక్కడ నోరూరించే మామిడికాయలు, చికెన్ పీసులు మస్తున్నాయి. ఈ కట్టె పుల్లకి పెట్టి కాల్చిన చికెన్ అయితే టేస్ట్ చేయండి, మస్తుంటది. చలో ఇక చేతులు పట్టుకొని తినుకుంటా బీచ్ లోపలికైతే పోదాం. చూపిస్తాం మీకు ఎట్లుందో బీచ్ అంతా, మీరు కూడా చూసారు. ప్రస్తుతం మనమైతే వైజాగ్ బీచ్ నుంచి ఆటో తీసుకొని మనమైతే ఈ ఋషికొండ బీచ్కి వచ్చినాము. ఈ ఋషికొండ బీచ్ చాలా బాగుంది, చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ప్లస్ ఇవాళ సండే కదా, బాగా మంది వచ్చారు, మస్తు మంది ఉన్నారు. ఎట్లెట్లా ఏందని చెప్పేసి ఏమేమి మనం చూడనుకుని అవన్నీ నేను చూపిస్తా ఇప్పుడు. ఈ ఋషికొండ బీచ్ స్పెషల్ ఏందనంటే బీచ్ ఇక్కడ క్రాస్ లో ఉంటది, వంగి, మరియు లోతు కూడా కొంచెం లోపల వరకు కూడా తక్కువనే ఉంటది. అలలు బాగానే వస్తాయి, లోతు తక్కువ ఉంటది. మళ్ళా ఈ బీచ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక పెద్ద కొండ భలే ఉంటదబ్బా. మళ్ళా ఇగో ఈ మధ్యలో రాళ్ళు మస్తు గమ్మతుంటాయి. ఈ బండల మీద పోయి మనం కూర్చోవచ్చు. మేమైతే కాసేపు కూర్చొని ఫోటోలు అయితే దిగినాం. ఇగో చూస్తుండ్రు కదా, ఇవన్నీ చూడడానికి మస్తు ఖతర్నాక్ కనిపిస్తాయి. అయితే ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉంటది. పారాగ్లైడింగ్ అంటే ఏంటంటే గాలినే మనని మీదికి తీసుకుపోతాడు, మస్తు మీదికి తీసుకోవద్దు, దాని నుంచి కిందికి చూస్తే భలే ఎగ్జైట్మెంట్ ఉంటది. దీనికి టికెట్ 2000 ఉంటది. అయితే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటది. మేము పోయినప్పుడు అయితే వెదర్ కండిషన్ బాగాలేదని చెప్పేసి ఇవన్నీ అయితే క్యాన్సిల్ చేసిండ్రట ఆ రోజు. నాకైతే పారాగ్లైడింగ్ చేయాలని మస్తు ఇంట్రెస్ట్ ఉండే. ఇక ఇట్లా అయిపోయింది, ఏం చేద్దాం ఇక. ఇక్కడ ఈ చెట్లు చూడండి, మస్తు మంచిగా కనిపిస్తాయి. మస్తు రకాల హోటల్స్ అయితే ఉంటాయి. మనమైతే ఇక్కడ ఖతర్నాక్ స్పైసీ ఉండే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. మస్తు ఖతర్నాక్ ఉంది. ఇక మనం సంపి కొట్టినాం, కడుపు నిండా తిన్నాం. ఇక తిన్న కొద్ది పోతాంది. హే గాయ్స్, మనమైతే ప్రస్తుతం ఇందిరా గాంధీ జూ పార్క్ దగ్గరకు వచ్చినాము. నేను లోపలికి వెళ్ళేసి లోపల ఏమేమి ఏంటని మొత్తం చూపిస్తాను మీకు. మనమైతే 6గురం వచ్చినాం కదా, లోపలికి వెళ్దాం, మీకు అన్ని చూపిస్తాను నేను.
ఇక మనం ఋషికొండ బీచ్ కవర్ చేసుకొని ఆడికించి ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే వచ్చినాం. బాగా పెద్ద ఉంది పార్క్ అయితే. దీంట్లో చాలా రకాల జంతువులు పక్షులు ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తే మస్తు టైం అవుతుందని చెప్పేసి కొన్ని జంతువులే చూపిస్తున్నా మీకు. మనమైతే ఇదంతా నడుచుకుంటానే తిరిగి ఎంజాయ్ చేసినాం. ఇగో మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది వైట్ టైగర్, తెల్ల పులి. ఎట్లా నడుస్తుందో చూడండి. బోర్ వచ్చి వాకింగ్ చేసుకుంటూ పోతున్నట్టుంది కదా. దీనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా పెట్టిండ్రు దీంట్లో. ఇదేమో రాయల్ బెంగాల్ టైగర్. మొద్దుకు మొద్దు ఎట్లుందో చూడండి. దీనికి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టిండు దీంట్లో. ఇట్లా చూస్తుంటే మస్తు గమ్మత్ అనిపిస్తుంది. ఇట్లా అవతారం చూడు ఎట్లుందో. గాయ్స్, మనం ఇప్పుడు కైలాసగిరికి వచ్చినాము. ఈ కైలాసగిరిలో పైన శివపార్వతుల స్టాచ్యూస్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి మనం రోప్ వేలు వెళ్ళడం ఉంటుంది. నేను చూపిస్తా రోప్ వేలు మీకు ఎట్లుంటుంది అనేది. వెళ్దాం. ఇదే కైలాసగిరి రోప్ వే. మనిషికి 150 రూపాయలు ఉంటది. దాదాపు 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటది. దీనికైతే మనం సాయంత్రం వచ్చినాం. లైన్ బాగానే ఉండే. ఈ ఒక డబ్బా వచ్చింది, అది కాలైతే మనం దాంట్లో ఎక్కుదామని చెప్పేసి తెలుసున్నాము. అక్కడ నిల్చుండేసరికి అంటే ఏమైందంటే దాన్ని లాక్ అయితే వెళ్తలేదు. లాక్ వెళ్ళకపోయేసరికి దాని వెనకాలకి వెళ్ళి ఇంకో డబ్బా వస్తుంది. ఇక ఏం చేశారని చెప్పేసి వాడైతే దాన్ని ముందుకైతే పంపించిండు. మళ్ళీ ఒక రౌండ్ ఫ్రీ అన్నట్టు వాళ్ళకి. ఇక మనం ఇంకొక నెక్స్ట్ డబ్బాలో ఎక్కి పోతుంటే ఇక బీచ్, ఆ సన్సెట్ వ్యూ, ఆ సిటీ భలే కనిపిస్తుంది. ఖతర్నాకుంది. ఇక మనమైతే పైకి వచ్చినాం. ఇదేంది రైల్వే ట్రాక్ అనుకుంటుండ్రా? ఇది టాయ్ ట్రైన్ అట. దీంట్లో ఎక్కి మొత్తం తిరగచ్చు, అన్ని చూపిస్తారట. ఇక మనకు చీకటి పడ్డ టైం లేదని చెప్పేసి ఇది ఎక్కలేం మనం. ఎందుకంటే అక్కడ పోయి స్టాచ్యూస్ చూడాలి కదా, విగ్రహాలని, శివపార్వతుల విగ్రహాలని. సో ఇక మనమైతే శివపార్వతుల విగ్రహం దగ్గరకు అయితే పోయినాము. మస్తు ఖతర్నాక్ ఉన్నాయి. జనాలు కూడా బగ్గ మంది ఉన్నారు.
ఇక్కడ జిప్ లైన్ సైకిల్ వే అయితే ఉన్నాయి. దీనికి మస్తు మంది లైన్లు ఉన్నారు. బాగా టైం పడుతుంది అని చెప్పేసి మనం అయితే ఎక్కలేదు, ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోతుంది కదా ఇక అందుకని చెప్పేసి. ఇక అవే టికెట్స్ తోని మనకైతే రిటర్న్ కూడా తీసుకొస్తారు కిందికి. ఇక ఇవాళ అయితే ఇట్లా గడిచింది. ఈడికించి హోటల్ కి అయితే పోయి రెస్ట్ తీసుకున్నాము, ఎందుకంటే తెల్లారలేసి మనం అరకు పోవాలి కదా. ఆ అరకులో మనం ఎట్లెట్లా పోయినాము, ఏం చూసినాము, డే 1 ఏంది, డే 2 ఏందని చెప్పేసి నీకు నేను 2 వీడియోలలో కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో తప్పకుండా అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.